హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ పిఎఫ్ బ్యాలెన్స్ ఎలా చెక్ చేసుకోవాలో నేను చెప్పబోతున్నాను. దానికోసం మీరు ముందుగా క్రోమ్ ఓపెన్ చేయండి. ఇది చాలా సింపుల్ ఫ్రెండ్స్. చాలామంది అనుకుంటారు పిఎఫ్ ఎలా చెక్ చేసుకోవాలి, ఎలా విత్డ్రాల్ చేసుకోవాలి, చాలా ఎక్కువగా ఆలోచిస్తారు. ఇందులో ఏం భయపడవసరం లేదు. చాలా సింపుల్గా మొబైల్లో అయినా చెక్ చేసుకోవచ్చు, ల్యాప్టాప్లో అయినా చెక్ చేసుకోవచ్చు, పీసీలో అయినా చెక్ చేసుకోవచ్చు. దానికోసం మీరు సింపుల్గా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఈపీఎఫ్ఓ అని టైప్ చేసి ఎంటర్ చేయండి. దానికోసం మీరు చూడండి ఫ్రెండ్స్, ఈపీఎఫ్ఓ మెంబర్ పాస్బుక్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయొచ్చు. లేదంటే ఈ ఫస్ట్ ట్యాబ్ ఏదైతే ఉందో ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సర్వీసెస్లోకి వెళ్ళి ఫర్ ఎంప్లాయీస్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు మెనూ అయితే చూడండి ఫ్రెండ్స్, సర్వీసెస్ అయితే ఓపెన్ అయింది. మనం ఎంప్లాయీస్ అని క్లిక్ చేసాం కదా, ఫర్ ఎంప్లాయీస్. ఈ సర్వీసెస్ అంటే ఎంప్లాయీస్కి ఏ రిక్వైర్మెంట్స్ ఉంటాయో దానికి సంబంధించినవి అన్నీ ఉంటాయి ఇక్కడ. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మెంబర్ పాస్బుక్ అనేది మన పాస్బుక్ గురించి, అదే పిఎఫ్ బ్యాలెన్స్ గురించి, ఏ కంపెనీలో చేసాము, ఏ కంపెనీ ఎంత వేసింది, మొత్తం వాళ్ళు మనకి ఎంత కట్ అయింది, కంపెనీ ఎంత వేసింది, మొత్తం ఓవరాల్ ప్రొవిడెంట్ ఫండ్ అనేది మెంబర్ పాస్బుక్లో మనం చెక్ చేసుకోవచ్చు. దానికోసం మెంబర్ పాస్బుక్ అయితే ఓపెన్ చేద్దాం. మీరు ఫర్దర్గా అంటే చాలామంది పిఎఫ్ అడ్వాన్స్ పెట్టుకోవాలనుకుంటున్నారు. చాలామంది డేట్ ఆఫ్ ఎగ్జిట్, కేవైసీ, ఇవన్నీ డీటెయిల్స్ కూడా చూడండి. సెకండ్ ఆప్షన్ ఉంది కదా, మెంబర్ యూఏఎన్ ఆన్లైన్ సర్వీస్, దీన్ని అయితే క్లిక్ చేయాలి. దాని గురించి కూడా నేను ఒక వీడియో చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పిఎఫ్ బ్యాలెన్స్ గురించే అనుకున్నాం కాబట్టి ఫస్ట్ మెంబర్ పాస్బుక్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా అడుగుతుంది. మీ యూఏఎన్ నెంబర్ ఏదైతే ఉందో దాంతో మీరు లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత నేను చెప్తాను. లేదు నాకు యూఏఎన్ నెంబర్ ఒకటే ఉంది, పాస్వర్డ్ ఎలా క్రియేట్ చేసుకోవాలని కొంతమందికి సందేహం రావచ్చు. దాని గురించి కూడా నేను ఫర్దర్గా ఒక వీడియో చేస్తాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఫాలో అయినట్లయితే మీకు దాని యొక్క సమాచారం కూడా మీకు అందుబాటులో ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి చూద్దాం రండి. ఫస్ట్ యూఏఎన్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇది క్యాప్చా, అంటే మీరు ఇక్కడ ప్లస్ ఉంటే ప్లస్ చేయాలి, మైనస్ ఉంటే మైనస్ చేయాలి. 36 + 4 40. లాగిన్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మెంబర్ ఐడి వచ్చింది కదా, అంటే మీరు ఎంతమంది ఎంప్లాయీల కింద చేశారో, ఎన్ని కంపెనీల్లో చేశారో ఇక్కడ మనకి లిస్ట్ అవుట్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇంకా ప్రజెంట్ అయితే నాకు ప్రీవియస్ ఇంకో కంపెనీ కూడా ఉండేది, అదైతే ఫుల్ విత్డ్రాల్ పెట్టేశాను కాబట్టి నాకు ఇక్కడ షో చేయట్లేదు. చూడండి, నేను లాస్ట్ త్రీ ప్రాజెక్ట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏదైతే ప్రజెంట్ చేస్తున్నానో ఆ ఐడి సెలెక్ట్ చేసుకొని వ్యూ ఓల్డ్, అంటే వ్యూ ఓల్డ్ అనేది మనకు ఫుల్ఫిల్గా చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫుల్ఫిల్గా మనం ఓవరాల్ అమౌంట్ ఎంత ఉన్నది అనేది తెలుస్తుంది. ఇది అనేది వ్యూ పాస్బుక్ అనేది ఒకవేళ మీరు సంవత్సరం లోపు చేసి ఉంటే ఇదన్నా క్లిక్ చేయొచ్చు. సంవత్సరం కంటే ఎక్కువ చేసాము అంటే ఒకే పేజ్లో మనం చెక్ చేసుకోవాలంటే వ్యూ పాస్బుక్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, నా అమౌంట్ అయితే ఎంత ఉంది. ఓవరాల్గా మీకు ఆల్రెడీ నేను చాలాసార్లు విత్డ్రాల్ పెట్టాను, అడ్వాన్స్లో అవి పెట్టాను కాబట్టి నేను చూపిస్తుంది. చూడండి, నా పెన్షన్ కంట్రిబ్యూషన్ కూడా ఇక్కడ చూపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, చూసారు కదా ఫ్రెండ్స్, పాస్బుక్ ఓపెన్ చేయడం చాలా సింపుల్. దీని పిఎఫ్ని ఎలా విత్డ్రా చేసుకోవాలి, పిఎఫ్లో కేవైసీ ఎలా చేయాలి, పిఎఫ్లో బేసిక్ డీటెయిల్స్ అంటే మన యొక్క ప్రొఫైల్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎలా ఎడిట్ చేసుకోవాలని మీకు ఏమైనా సందేహం ఉంటే నా ఛానల్ మీరు ఫాలో అవ్వండి. నా ఛానల్ ఫాలో అయినట్లయితే మీకు ఈపీఎఫ్ఓ సంబంధించి ఫుల్ సమాచారం నేను మీకు అందిస్తాను.
మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.